వర్గాలను ఒకేసారి మోసం చేసినటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. రెండోది నిరుద్యోగులు ఏమడిగారని పాపం వాళ్ళు ఇల్లు తిరిగి చాలా మా బీఆర్ఎస్ పార్టీ పైన ఏదో ఉద్యోగాలే భర్తీ చేయనట్టుగా వాళ్ళందరూ తిరిగి ఓట్లు వేయించి వాళ్ళ అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెడితే నిరుద్యోగులు ఒక అపాయింట్మెంట్ అడిగారు. డిఎస్సి అభ్యర్థులు ఒక అపాయింట్మెంట్ అడిగారు. ఒక 45 days డిఎస్సి ఉద్యోగాన్ని పోస్ట్ పోన్ చేయమని అడిగారు. డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పోస్ట్ పోన్ చేయమన్నారు. డిఎస్సి అభ్యర్థులు అడిగితే గ్రూప్ 2 ఉద్యోగాలను పోస్ట్ పోన్ చేశారు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో వాళ్ళ మేనిఫెస్టోలో కావచ్చు, న్యూస్ పేపర్లలో కావచ్చు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు ఇప్పుడు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు ఏం తేడా లేదు. కేవలం తేదీలు మారాయి తప్ప ఒక ఉద్యోగం యొక్క ప్రక్రియ యొక్క ప్రారంభము లేదు. అప్లికేషన్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారో లేదు. అది మొత్తంగా ఓవరాల్ గా చెప్పాలంటే అది జాబ్ క్యాలెండర్ ఎలా ఉందంటే కడక్ ఇస్తిరి జేబు ఖాళీ అంటే ఇస్తిరి కడక్ ఉంటది కానీ జేబులో రూపాయి ఉండదు. అంటే పేపర్ కు మాత్రం అది ఉద్యోగ క్యాలెండర్ మాత్రమే. అలా ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఎప్పుడు భర్తీ చేస్తామో, ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ సంస్థ ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తుందో క్లారిటీ లేకుండా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ సంబంధించి చేస్తే కదా, ఏదో ప్రైవేట్ స్కూల్ చేయరు కదా, ఏదో బీఆర్ఓలో లేకపోతే మద్రాసులో చేయరు కదా, తెలంగాణ రాష్ట్రం వల్ల చేస్తారు కదా. 2,24,000 ఉద్యోగాలు 5 సంస్థల ద్వారా ఈ 10 సంవత్సరాలలో మేము భర్తీ చేశాం. దానికి శ్వేతపత్రం మీకు విడుదల చేసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి మీకున్నా విడుదల చేయడానికి మేము సిద్ధం. దాన్ని చూపిస్తాం ప్రజలకు. ఇదే ఇప్పుడు నిరుద్యోగ గడిచిన 10 ఏళ్ళు ఏం చూపించారు, ఇప్పుడు చూపిస్తారు మీరు. గడిచిన 10 ఏళ్ళు చూపించేది ఏముంది? మీరు సంవత్సరానికి 17,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఘనత అని చెప్పుకుంటున్నారా? ఇంటికి 4 ఉద్యోగాలు తీసుకుని మేము ఘనత అని చెప్పుకుంటున్నారా? 2014 నుంచి 2024 వరకు దాదాపుగా 62,000 ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ అంటే కేసీఆర్ అంటే పోలీసు ఉద్యోగాల భర్తీ అన్నట్టుగా దాదాపుగా 69,000 పైచలకు ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. అలాగే గురుకుల విద్యాలయాల వ్యవస్థను పటిష్టం చేస్తూ 260 గురుకులాలు ఉన్నటువంటి దాన్ని మనం 1125కు తీసుకెళ్లి వాళ్ళ ఉద్యోగాల భర్తీ మొత్తం 9,210 ఉద్యోగాలు మేము భర్తీ చేసాం. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులో 7,816 నర్సులు, ఏఎంఎల్యూ, టెక్నికల్ అసిస్టెంట్స్ ప్లస్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఈ ఉద్యోగాలని మేము భర్తీ చేస్తాం. నిజంగా చెప్పాలంటే మేము భర్తీ చేసిన ఉద్యోగాలను మేమే భర్తీ చేసినామని చెప్పుకోవడానికి ముఖ్యంగా మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ కొంత ఏదైనా సిగ్గు కానీ ఏదైనా ఆలోచన కానీ అంటే ఆలోచించాలి. ఇంకో విషయం దత్తాత్రేయ గారు ఒకసారి విమర్శించేటప్పుడు విమర్శించాల్సిన పరంగా విమర్శించాలి, అంతేగాని నోరు ఉందని చెప్పేసి కేసీఆర్ లాగా ఏది మాట్లాడుతుంది అది మాట్లాడితే కుదరదు. ఇప్పుడు కేసీఆర్ కర్రు కావాల్సి వాత ఎట్లా పెట్టారో అర్థమవుతుంది కదా. ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యేకి ఒక మినిస్టర్ అపాయింట్మెంట్ దౌర్భాగ్యుడు మీ కేసీఆర్. ఈ రోజు కేసీఆర్ పరిస్థితిని అర్థం చేసుకో. ఆయన చేసే పాపాలకు అక్కడ బిడ్డ అనుభవిస్తుంది, కొడుకు అనుభవిస్తుంది. ఎందుకంటే మాట్లాడే విధానంలో మాట్లాడాలి, అంతేగాని ఏదో నోరుందని మాట్లాడితే కాదు కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము భిక్షాటన చేసుకునే పరిస్థితి మాకు దాపురించింది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో తేలిపోయింది. ఒక కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ పోయినా? 10 ఏళ్ళ నుంచి ఏం చేశారు? ఆ రోజు విద్యార్థుల పక్షాన్ని నువ్వు మాట్లాడలేదు, అప్పుడు పార్టీ నుంచి మాట్లాడినావా? ఈ రోజు పార్టీతో ఉన్నా, విద్యార్థుల పక్షాన్ని ఉన్నా, విద్యార్థుల పక్షాన్ని మాట్లాడుతున్నా. అసభ్యత పదజాలం ఏదైతే మాట్లాడిండో దానికి ఆబ్జెక్షన్ చెప్పినాక మాట్లాడినాడు. ఎందుకంటే నేను మాట్లాడగలుగుతా లేదా? వీళ్ళు నిరుద్యోగుల పాలిట మొత్తం మేమే నిరుద్యోగులు అనేది ఉద్ధరిస్తున్నట్టుగా మొత్తం నిరుద్యోగుల చుట్టూ, లైబ్రరీల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ ఈ నిరుద్యోగ సమస్యను ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తలేరు? మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం కాదు. ఒక చిన్నగాని దయాకరైనటువంటి విద్యార్థి నాయకుడికి బిఎడ్ లో ఏ సబ్జెక్టులు ఉంటాయో తెలియదు, డిఎస్సికి ఏం పేపర్ పరీక్ష రాస్తుందో తెలియదు. అలాంటి వ్యక్తులతో ఇలాంటి ఎమ్మెల్సీలతో మాట్లాడండి. దత్తాత్రేయ గారు సబ్జెక్ట్ చెప్పండి. ఇవాళ నిరుద్యోగులను మీరు ఖచ్చితంగా ఏదైతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక డ్రామా క్రియేట్ చేశారు, అదే నిరుద్యోగుల ప్రతినిధులుగా ఇక్కడ జనార్దన్ కావచ్చు, మిగతా స్వచ్ఛందంగా పనిచేసే విద్యార్థి నాయకులు కావచ్చు, వాళ్ళని తీసుకెళ్లి మీరు ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరపడానికి మీరు ముందుకు రావడం లేదు? అంటే మీకు ముఖం చాటేసిండ్రు మీరు నిరుద్యోగులతో. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు కాబట్టి 7 నెలల కాలం నీళ్ళలో కలిసిపోయింది కాబట్టి ఇందుకు మీరు ఇవాళ నిరుద్యోగులతో మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. ఇవాళ జనార్దన్ లాంటి వాళ్ళు కావచ్చు, మా లాంటి వాళ్ళం కావచ్చు, మేము ప్రశ్నిస్తుంటే
మీకు ఎక్కడ ముఖం పెట్టుకోవాలో అర్థం కావట్లేదు కాబట్టే ఇవాళ మీరు అవాకులు చెవాకులు వెళుతూ నిరుద్యోగ ఉద్యమాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిరుద్యోగులు నిస్వార్థంగా అడుగుతా ఉన్నారు, వాళ్లకు ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదు. నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి సమస్య, భావోద్వేగానికి సంబంధించిన సమస్య, కుటుంబానికి సంబంధించిన సమస్య, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరీక్ష. సో అలాంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ విషయంలో మీ చిత్తశుద్ధి అనేటువంటిది ఏందో తెట్టతేలం అయిపోయింది. మీ డిప్యూటీ సీఎం ఒక మాట మాట్లాడుతారు, గ్రూప్ 1 ఉద్యోగాలలో 1:100 పిలుద్దామని చెప్పేసి డిప్యూటీ సీఎం అంటే సీఎం గారు లేదు కుదరదు అని చెప్పేసి ససమీరా అంటారు. అంటే గ్రూప్ 1 ఉద్యోగాలు మీరు పెంచరు, 1:100 పిలువరు, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచరు. అంటే నిరుద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటి దాని మీద మీరు విడుదల చేసినటువంటి జాబు క్యాలెండర్ అది ఒక ఫ్రాడ్, అదొక ఫేక్ క్యాలెండర్ అని చెప్పేసి అర్థమైపోయింది. దత్తాత్రేయ గారు 10 ఏళ్ళు పెట్టింది ఏం పెట్టినావు? 10 ఏళ్ళు ఏడ పోరాడినావు నువ్వు? 10 ఏళ్ళు ఎక్కడున్నావు నువ్వు? 10 ఏళ్ళు మీ ప్రభుత్వాలు అడగొద్దా? 10 ఏళ్ళు మీ ముఖ్యమంత్రి గారు అడగొద్దా? మీ మంత్రులు అడగొద్దా? మీ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉందో ఆమెను అడగొద్దా? ఈ 10 ఏళ్ళు ఏం చేసినారు మీరు? 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి నేను చేశాను చెప్పుకుంటున్నావు. ఎస్, రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చిర్రు. డ్రామాలు ఆడాల్సిన అవసరం రాహుల్ గాంధీకి లేదు, రేవంత్ రెడ్డి గారికి లేదు. డ్రామాలు ఆడేది కేటీఆర్ కుటుంబం. కేటీఆర్ కుటుంబంలో డ్రామా రామారావు ఉన్నాడు. ఇదంతా మీ దగ్గర పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించేంత అర్హత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము వచ్చి 8 నెలల కాలమే అవుతుంది. మీరు 10 ఏళ్ళు ఏం చేసినారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? అదే అశోక్ నగర్లో ఫీజులు కట్టలేక పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకొని 5 రూపాయల భోజనం తిన్న విద్యార్థులు ఇప్పుడు ఎక్కడున్నారు? అది గుర్తుకు లేదా మీది? ఏ రోజు విద్యాశాఖ మంత్రి మీకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చిందా? ఎక్కడన్నా మీరు ఉద్యోగాలు భర్తీ చేసిరా? ఇది కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మనం ఎక్కడ చదువుకున్నాము, మనం ఏ రాష్ట్రంలో ఉన్నాము, మనం దేనికోసం పోరాడుతున్నాం అది ముఖ్యం, మనకు పార్టీలు ముఖ్యం కాదు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండొచ్చు, అన్న బీజేపీ నుంచి ఉండొచ్చు, మీరు టీఆర్ఎస్ నుంచి ఉండొచ్చు. కాకపోతే అందరి ఓవరాల్గా ఉన్నటువంటి గోల్ ఏంది? విద్యార్థులు ఏదైతే ఉద్యోగాల కోసం ప్రాణాలు అర్పించారో 1,200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకురో దానిపైన యుద్ధం చేయాలి. అంతేగాని మన వ్యక్తిగతంగా పోయి ఆయన అది నేను ఇది కాదు మనకు కావాల్సింది. 8 నెలల కాలం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో మేము ఉద్యోగాలలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మేము చేసి చూపిస్తామని చెప్పినాం. దానికి ఇంకా 4 నెలల సమయం ఉంది. కనీసం దాని ప్రభుత్వాన్ని సహకరించుకుంటూ దాని సంవత్సరం గడిచిన తర్వాత చేయని పక్షంలో మనం అడగడానికి ఆస్కారం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ ఎందుకు వచ్చినారు? కనీసం 10 సంవత్సరాల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీకి రాని దద్దమ్మలు మీరు. నేను ఈ మాట అనకూడదు, ఎందుకంటే మీరు నోరు జారారు కాబట్టి నేను నోరు జారాల్సి వస్తుంది. కేటీఆర్ వచ్చిరా, బాలకృష్ణ వచ్చిరా, లేదా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిరా, లేదా హరీష్ రావు గారు వచ్చారు? ఏ రోజు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది? అసలు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే దమ్ము మీకుందా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు? ఇది కాదండి మాట్లాడేది. ఇప్పుడు జీవో నెంబర్ 55 నుంచి మీరు తీసుకొచ్చారు. దాన్ని సరే కాంగ్రెస్ పార్టీ దాన్ని 29కి ఇచ్చేసింది. నిజంగానే మరి నిరుద్యోగుల పట్ల మీకు అంత చిత్తశుద్ధి అదేదే ఉండుంటే దత్తాత్రేయ గారు, మీరు నిజంగా వాళ్ళ ఈ 29 వ్యతిరేకించి వాళ్ళ సపోర్ట్కి ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? ఇంతవరకు ఎవరు కూడా దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళ పోరాటం అంతా ఢిల్లీ జైలు మీదనే కదా. వాళ్ళు ఎంతసేపు బీజేపీ పార్టీతో లేదంటే కవితను ఎలా బయటికి తీసుకొద్దామా, మేము ఎట్లా బయట పడదాం, ఇదే కదా వాళ్ళది. రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్ర విద్యార్థుల గురించి కానీ ఏదైనా చిత్తశుద్ధి ఉందా వాళ్ళకు? ఆయన అడుగు సమాధానం చెప్తారు. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మీరేమో స్టూడియోలో ఉన్నారు, నేనేమో జూమ్ లో ఉన్నాను మిత్రమా. నేను మాట్లాడే విషయాన్ని కొంచెం క్లారిటీగా మీరు వింటే మీకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జోనల్ వ్యవస్థ అనేటువంటిది మనం గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు, లేకపోతే JLDL లాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు ఒక జోనల్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. పోలీసు ఉద్యోగాల్లో కూడా కొన్నింటికి మాత్రం జోనల్ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని సొంతంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 95% తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగికి ఈ ఉద్యోగ అవకాశాలు దక్కాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో 95% ఉద్యోగాలలో స్థానికులకి రిజర్వేషన్లు కల్పించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 95% ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి స్థానికుడికే ఉద్యోగాలు దక్కుతా ఉన్నాయి. ఇవాళ మీ నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు 6 వినండి, అదే జీవో గురించి చెప్తున్నాడు. 6 మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలకు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేవలం 1,060 మన మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల సీట్లు అందుబాటులో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 4,816 మెడికల్ కాలేజ్ సీట్లు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక్క మెడికల్ కాలేజ్, ఒక ఎయిమ్స్, ఒక నవోదయ ఇవ్వకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది నా రాష్ట్రము, నాకు చిత్తశుద్ధి ఉంది, 33 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా ఏదో ఒక విధంగా అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇంటర్మీడియట్ అనేటువంటిది
గుజరాత్ లో చదివిన వాడు, మార్వాడి వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వస్తే మీ నాయకుడు చిత్తశుద్ధి లేక స్థానికతను నిర్దేశించే సమయంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి చదివినటువంటి వాడు కూడా తెలంగాణ ప్రాంతం వాడే అని చెప్పేసి తెలంగాణ ప్రాంతం వాళ్ళకు దక్కాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలను లేకపోతే మెడికల్ సీట్ల విషయంలో మీ నాయకుడు తీసుకొచ్చినటువంటి జీవో ఎంత తెలంగాణ ప్రజలకు శాపంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ చంద్రబాబు నాయకుడి సహచరుడినో శిష్యుడినో అని చెప్పుకున్నటువంటి మీ నాయకుడు ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి ఆంధ్ర పిల్లలకు ఇంటర్మీడియట్ ఇక్కడ చదవడానికి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ ఈజ్ ఎడ్యుకేషనల్ హబ్, ఇక్కడ ఇంటర్మీడియట్ చదవడానికి వస్తారు. గుంటూరులో నుండి 10th క్లాస్ వరకు ఫినిష్ చేసినటువంటి వాడు లేదా 9th క్లాస్లోనే ఇక్కడికి వచ్చి ఐఐటి ఫౌండేషన్ లేదా ఇప్పుడు నీట్ ఫౌండేషన్ కోసం ఇక్కడికి 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు వస్తే ఆ 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి కేవలం ఈ 4 సంవత్సరాల కాలాన్ని స్థానికతగా రికగ్నైజ్ చేస్తూ ఆ మెడికల్ సీట్లు అన్ని కూడా ఇవాళ స్థానికేతరలోకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవమా కాదా? మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, తెలంగాణ ప్రాంతంలో మెడికల్ సీట్లైనా రీజనల్ ఏరియాగా మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్ అంటే దాని ఒక మదర్ యూనివర్సిటీ, దాన్ని రీజనల్ గా తీసుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు స్థానికతను నిర్దేశించడానికి మనం ఒక రీజనల్ యూనిట్ ని మనం ఫిక్స్ చేసుకున్నాం. ఆ రీజనల్ యూనిట్ లో ఇవాళ 1వ తరగతి నుంచి 7వ తరగతి చదివిన వాడే స్థానికుడు అనేటువంటిది కేసీఆర్ గారు తీసుకొస్తే 1957 నుంచి ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ అయితే ఇవాళ మళ్ళీ ఆ సమస్యను మేము ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా, ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు వ్యతిరేకంగా, 610 జీవోకి వ్యతిరేకంగా, ఫ్రీ జోన్ కు వ్యతిరేకంగా, ప్రెసిడెన్షియల్ రూల్స్ కి ఎగ్నెస్ట్ గా మేము కొట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్ర నినాదంలో తప్ప ఏ రాష్ట్ర నినాదంలో కూడా ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఒక ఎజెండాగా, ఒక నినాదంగా ఉండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే అది ప్రత్యేకమైనది. సో అట్లాంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తెలంగాణలో ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా మీరు ఇవాళ జీవో నంబర్ 29 మరియు 33 తీసుకురావడం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మెడిసిన్ చేయాల్సినటువంటి విద్యార్థులు ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఆ రిజర్వేషన్స్ వల్ల BCAలో ఉన్నటువంటి ఏ అభ్యర్థికైనా, అమ్మాయికైనా అబ్బాయికైనా 2,58,000 ర్యాంక్ వస్తే కూడా వాళ్ళకు మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఒక ST అమ్మాయికి 1,98,000 నుంచి 3 లక్షల మధ్య ర్యాంక్ వచ్చినా కూడా ఇవాళ మెడికల్ గా ఒక పేదింటి బిడ్డ, ఒక ST బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక BC బిడ్డలు డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మీ నాయకుడికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానో లేకపోతే తెలంగాణ ప్రాంత ఏతరులైనటువంటి బెంగాలీ, గుజరాతీ, మార్వాడీల పిల్లలకు లేకపోతే ఆంధ్ర పిల్లలకు ఈ మెడికల్ సీట్లన్నిటి కూడా ధారాదత్తంగా అప్పచెప్పాలని చెప్పేసి B కేటగిరీ సీట్లు, C కేటగిరీ సీట్లు అన్నిటి కూడా స్థానికతను ప్రశ్నార్థకం చేస్తూ ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి జీవో ఎవరి మేడ మీద పాశం విసురుతా ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే అవగాహన లేని నాయకుడి చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంటే అది